ఇక స్పోర్ట్స్ తో బులెటిన్ స్టార్ట్ చేద్దాం. మొహాలీ టెస్ట్ లో ఆస్ట్రేలియా బౌలర్లు పనిపడుతున్నారు టీమిండియా ఓపెనర్లు. ఆసీస్ బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొంటున్న శిఖర్ ధావన్, మురళీ విజయ్ భారత్ ను భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి డబుల్ సెంచరీకి పైగా పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ధావన్ 150 పరుగులు పూర్తి చేయగా విజయ్ హాఫ్ సెంచరీ చేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు సగటున ఓవర్ కు 5 పరుగులు రాబడుతున్నారు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆసీస్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఇద్దరూ కలిసి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశారు. వీళ్ల పార్ట్నర్షిప్ మొహాలీలో తొలి వికెట్ కు అత్యధికం కాగా ఆస్ట్రేలియాపై భారత్ కి ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. ఈ క్రమంలో భారత్ తరఫున తొలి టెస్ట్ లోనే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్ గా ధావన్ రికార్డు క్రియేట్ చేశాడు. Lovely shot again, struck on the up. That's gone away fine into the boundary. What's the problem when you're a part-time? మొహాలీ టెస్ట్ పై మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ధావన్, విజయ్ల బ్యాటింగ్ ని మీరు ఎలా విశ్లేషిస్తారు? గుడ్ ఈవినింగ్ తెలంగాణ. ఈ రోజు భారత ఆటగాళ్ళు చూస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ధావన్, శిఖర్ ధావన్ తన కెరీర్ లోనే తొలి మ్యాచ్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 173 పరుగులు సాధించాడు. భారత తరఫున చూస్తే కనుక ఓపెనింగ్ మ్యాచ్, డెబ్యూ మ్యాచ్ లో ఇన్ని పరుగులు చేయడం ఇదే మొట్టమొదటిసారి ధావన్ సొంతం చేసుకోవడం. గతంలో 1969లో కాన్పూర్ లో ఇంగ్లాండ్ మీద గుండప్ప విశ్వనాథ్ 137 పరుగులు చేశాడు. ఆ రికార్డుని ఈ రోజు శిఖర్ ధావన్ సొంతం చేస్తున్నాడు. మరి ఈ నేపథ్యం చూస్తే కనుక అతను ఇదే మాదిరి ఇదే మీద ఆడితే ఖచ్చితంగా అతను డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు, శరవేగంగా దూసుకుపోతున్నాడు. అదే కనుక చెప్తే డెబ్యూ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ఆటగాడిగా అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఈ హైయెస్ట్ రన్ ఏదైతే డెబ్యూ మ్యాచ్ లో చేయడం మాత్రం ధావన్ పేరు మీద ఖచ్చితంగా చిరస్థాయిగా ఉండిపోతుంది. అదే కాకుండా మరోవైపు చూస్తే కనుక ఇదే మ్యాచ్ లోనే మరొక రికార్డు కూడా వీరు సొంతం చేస్తున్నారు. విజయ్తో కాదు, విజయ్ ఇప్పటికే హాఫ్ సెంచరీ కూడా చేశారు. 75 పరుగులు ఉన్నారు విజయ్ తర్వాత 173 పరుగులు ధావన్. ఇద్దరు కూడా కలిసి 250కి పైగా పరుగులని జోడించారు మొదటి వికెట్ కి. ఇది మొహాలీలో మరి ఆస్ట్రేలియా మీద సాధించిన మొట్టమొదటి వికెట్ కి ఇది హైయెస్ట్ స్కోర్. ఈ రికార్డు చూస్తే ఇంకా గతంలో 1979లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సునీల్ గవాస్కర్, చేతన్ చౌహాన్ ఇద్దరు కూడా 192 పరుగులు రికార్డు నెలకొల్పారు. అది ఇన్నాళ్ళకి 30 ఏళ్ల తర్వాత ఆ రికార్డుని వీళ్ళు ఇద్దరు సొంతం చేస్తున్నారు. ఏదైనా సరే ఇద్దరు ఆటగాళ్ల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ దిశగా భారత్ దూసుకుపోతుంది. మీరు చెప్పినట్టుగా వీరు బ్యాటింగ్ చూస్తే వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు వీళ్ళు. మరి మ్యాచ్ లో టీమిండియా విజయం కోసం ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా మనం? నిజమే, ఎందుకంటే ఎంత వేగంగా పరుగులు సాధిస్తేనే విజయ అవకాశం అంత మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మొదటి రోజు వర్షాత్మకమైన ఆట పూర్తిగా కాబట్టి ఈ 4 రోజుల ఆటలోనే మరి ఫలితం చేయాలంటే భారీ స్కోర్ చేయాలా, చేసిన తర్వాత అది కూడా వేగంగా పరుగులు చేస్తున్నా సాధ్యమవుతుంది. మన గతంలో చూసిన చెన్నై మ్యాచ్ లో కూడా ఏదైతే ధోని వేగంగా డబుల్ సెంచరీ చేసేది ఒక అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశాడు. కాబట్టి అదే మాదిరి వీరిద్దరు కూడా వేగంగా పరుగులు తీసిన వన్డే తరహాలో, T20 తరహాలో పరుగులు తీస్తే ఎందుకంటే ఇప్పటిదాకా ఒక వికెట్ కూడా పడిపోలేదు. 10 వికెట్లు ఇంకా క్షేమంగా మన చేతిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భారీ స్కోర్ దిశగా స్వేచ్ఛగా షాట్ కొట్టే అవకాశం ఉంటుంది. భారీ స్కోర్ సాధిస్తే కనీసం 550 పరుగులు పైగా సాధిస్తే ఖచ్చితంగా రేపు టీ వరకు 4వ రోజు రేపు ఆటలో టీ వరకు కనుక ఆడి ఆ తర్వాత ఇట్లయితే ఖచ్చితంగా పిచ్ అప్పటికి కాస్త డిటరేట్ అయిపోతుంది కాబట్టి స్పిన్నర్ కు బాగా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి రోజు స్పిన్నర్ చిల్లరేసి అద్భుతమైన విజయాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఓకే శ్రీనివాస్, మొహాలీ టెస్ట్ లో భారత్ ఓపెనర్స్ చెలరేగి ఆడుతున్నారు. మొత్తానికి క్రీడాభిమానుల్లో వీరి ఆట తీరు చూసి సంతోషం వ్యక్తమవుతోంది.